అసలు ఈ మొబైల్ రిపేరింగ్ కోర్సు గురించి మా ఇన్స్టిట్యూట్లో మేము ఏం నేర్పిస్తాము అనేటటువంటిది ఈ వీడియోలో మీకు చెప్తానండి. ఈ మొబైల్ రిపేరింగ్ కోర్సు గురించి మా ఇన్స్టిట్యూట్లో చెప్పేటటువంటి టాపిక్స్, ఆ సబ్జెక్టు ఏమి ఉంటుందంటే ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో మొబైల్ రిపేరింగ్ గురించి బేసిక్గా మనకి 4 మాడ్యూల్స్ ఉంటాయి ఇందులో మనకి మొబైల్ రిపేరింగ్ కోర్సులో. సో ఫస్ట్ మాడ్యూల్ ఏంటి అని అంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి ఒక మాడ్యూల్ ఉంటుంది. సో ఇందులో ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి బేసిక్స్ అన్నీ కూడా ఇందులో చెప్పడం జరుగుతుంటుంది. సో ఎందుకంటే మొబైల్ కూడా ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంటే కాబట్టి, ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి, సో ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా సరే మీరు రిపేర్ చేయాలి అంటే కొన్ని ఎలక్ట్రానిక్స్ గురించి కొన్ని బేసిక్స్ తెలుసుకోవడం అనేది చాలా అవసరం. సో ఆ బేసిక్స్ ఏంటి, ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి బేసిక్స్ ఏంటి అనేటటువంటిది టోటల్ సబ్జెక్టు మీకు ఈ మాడ్యూల్ 1లో బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనేటటువంటి చాప్టర్లో వస్తుందండి. ఇది మాడ్యూల్ 1. ఓకే, సో ఇక రెండవది మాడ్యూల్ 2. మాడ్యూల్ 2లో ఏముంటుంది అని అంటే, సో మొబైల్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా కార్డ్ లెవెల్ రిపేరింగ్, చిప్ లెవెల్ రిపేరింగ్ అని 2 ఉంటాయి అని చెప్పేసి నేను చెప్పాను ఆల్రెడీ. సో ఈ మాడ్యూల్ 2 మొత్తం కూడా మీకు మొబైల్కి సంబంధించినటువంటి కార్డ్ లెవెల్ రిపేరింగ్ ఉంటుంది. అంటే మొబైల్లో ఉండేటటువంటి పార్ట్స్ ఏంటివి, అవి ఎలా ఫంక్షన్ అవుతాయి, అవి ఎలా పనిచేస్తాయి, ఓకే, ప్రాబ్లం వస్తే వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాగే వాటిని ఎలా రీప్లేస్ చేయాలి. సో ఈ టోటల్ సబ్జెక్ట్ అంతా మీకు అంటే కార్డ్ లెవెల్ రిపేరింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు మాడ్యూల్ 2లో రావడం జరుగుతుంది. ఇక మాడ్యూల్ 3 ఏమొస్తుంది అంటే, మాడ్యూల్ 3లో మీకు ఆల్రెడీ మీకు నేను మొబైల్ రిపేరింగ్లో ఉండే 4 లెవెల్స్ గురించి చెప్పాను కదా. అందులో మీకు బోర్డ్ రిపేరింగ్, సర్క్యూట్ రిపేరింగ్ మనకి ఒకటి చెప్పాను కదా, అలాగే డిస్ప్లే రిపేరింగ్ కూడా చెప్పాను. అంటే లెవెల్ 3 అండ్ లెవెల్ 4 ఈ 2 కూడా మనకి ఈ డిస్ప్లే రిపేరింగ్ అండ్ సర్క్యూట్ రిపేరింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్. సో టోటల్గా ఇది మనకి చిప్ లెవెల్ రిపేరింగ్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. మనకి అంటే బోర్డులో మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు, సర్క్యూట్లో మనకి సో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అనేటటువంటిది అంతా కూడా మనకి మాడ్యూల్ 3లో కవర్ అవుతుంది మీకు. అంటే అసలు సర్క్యూట్లో ఏ సెక్షన్స్ ఉంటే ఏ సెక్షన్ ఎలా ఫంక్షన్ అవుతుంది, మనకి ఆ సెక్షన్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, సో అనేటటువంటి అన్ని విషయాలు మనకి మాడ్యూల్ 3లో కవర్ అవుతుంది. సర్క్యూట్కి సంబంధించినటువంటి రిపేరింగే కాదు, సో ఇందులో మనకి డిస్ప్లేకి సంబంధించినటువంటి రిపేర్స్ కూడా మనకి ఎలా సాల్వ్ చేయాలి అనేటటువంటిది మనకి మాడ్యూల్ 3లో కవర్ అవుతుంది. అంటే మాడ్యూల్ 3 అనేది టోటల్గా చిప్ లెవెల్ రిపేరింగ్కి సంబంధించినటువంటిది. అందులో ఏవే టాపిక్స్ వస్తాయి అనేటటువంటి కొన్ని టాపిక్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి మామూలుగా. సో జస్ట్ ఇందులో ఈ బ్రోచర్లో కొన్ని టాపిక్స్ మాత్రం మెన్షన్ చేశాము. ఇన్ డీటెయిల్గా మీకు ఇంకా ఇన్స్టిట్యూట్కి వస్తే మీకు అక్కడ ఏమేమి చెప్తాము అనేటటువంటిది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఒక విధంగా చెప్పాలి అంటే మాడ్యూల్ 3 టోటల్లీ రిలేటెడ్ టు ద చిప్ లెవెల్ రిపేరింగ్ సంబంధించినటువంటి మాడ్యూల్. ఓకే, సో ఇక మాడ్యూల్ 4 అని ఉంటుంది. ఈ మాడ్యూల్ 4 అంతా కూడా మనకి సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి మాడ్యూల్. అంటే సాఫ్ట్వేర్ పరంగా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేటటువంటిది టాపిక్స్ అన్నీ కూడా మనకి ఈ మాడ్యూల్ 4లో కవర్ అవుతుంది. సో దీంట్లో మనకి పాస్వర్డ్స్ రిమూవ్ చేయడం కానివ్వండి, లేదంటే హ్యాంగింగ్ రీస్టార్టింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేసే విధానం కానివ్వండి, లాక్స్ రిమూవ్ చేసేటటువంటి విధానం కానివ్వండి, టోటల్గా సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేటటువంటిది ఈ మాడ్యూల్లో కవర్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా మనకి టోటల్గా 4 మాడ్యూల్స్లో మీకు మొబైల్ రిపేరింగ్ అనేటటువంటిది ఉంటుంది. సో ఈ మొబైల్ రిపేరింగ్లో మనకి బోత్ ఆండ్రాయిడ్ ఫోన్స్, ఐఫోన్స్ 2 కవర్ అవుతాయి. ఆండ్రాయిడ్ ఫోన్లోను, ఐఫోన్లోను ఇవే టాపిక్స్ మీకు బేసిక్స్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ కార్డ్ లెవెల్ రిపేరింగ్, చిప్ లెవెల్ రిపేరింగ్ అండ్ సాఫ్ట్వేర్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. సో 2 నేర్చుకునే వాళ్ళు 2 నేర్చుకోవచ్చు, ఆండ్రాయిడ్ ప్లస్ ఐఫోను. సో లేదు అనుకుంటే మాకు ఆండ్రాయిడ్ ఒకటే కావాలనుకున్న వాళ్ళు ఆండ్రాయిడ్ ఒకటే నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. సో ఏదైనా సరే మీకు టోటల్గా 4 మాడ్యూల్స్లో మీకు టోటల్ కోర్స్ అనేటటువంటిది కంప్లీట్ అవుతుంది మీకు. సో బేసికల్గా చెప్పాలి అంటే మాడ్యూల్ 1 మొత్తం కూడా ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి మాడ్యూలు. సో మాడ్యూల్ 2 అనేటటువంటిది కార్డ్ లెవెల్ రిపేరింగ్ సంబంధించినటువంటి మాడ్యూలు. అలాగే మాడ్యూల్ 3 అనేటటువంటిది సర్క్యూట్ బోర్డు అలాగే డిస్ప్లేకి సంబంధించినటువంటి
మాడ్యూల్ 4 అనేటటువంటిది సాఫ్ట్వేర్ రిలేటెడ్ మాడ్యూల్. అంటే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేటటువంటిది ఇందులో వస్తుంది. ఇలా 4 మాడ్యూల్స్లో టోటల్ మీకు మొబైల్ రిపేరింగ్ అనేటటువంటిది ఉంటుంది.